జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై భారీ ఆందోళనకు బీఆర్ఎస్ సిద్దమవుతోంది. ఈ నెల 13న మూసీ గాంధీ సరోవర్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. సీఎంకు కౌంటర్ గా మరుసటి రోజు మూసీ పరివాహక ప్రాంతంలో భారీ కార్యక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ బట్టి ఆయా ప్రాంతాల్లో నిరసన తెలపనుంది. నిరసనలకు మూసీ బాధితులకు భారీగా సమీకరించాలని కేటీఆర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశకృష్ణ అందిస్తారు. వంశీ, అటు ఏదైతే ప్రధానంగా మూసీకి సంబంధించినటువంటి వివాదం కొనసాగుతుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నోటిఫికేషన్, పేపర్ నోటిఫికేషన్స్ ఏవైతే ఇస్తుందో మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా బఫర్ జోన్స్ లో ఉన్నాయి, వీటిని ఖాళీ చేయాల్సి వస్తుంది, ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా పేపర్ నోటిఫికేషన్ వస్తున్న సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా లంగరోజ్ లోని అటు మధు పార్క్ బ్రిడ్జ్ కావచ్చు, దాంతో పాటుగా ఐదర్శ కోటకు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలు కావచ్చు, నగరంలోని అనేక ప్రాంతాలలో మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా బఫర్ జోన్ లో ఉన్నాయి, వీటిని ఖాళీ చేయాల్సిన అవసరం ఉంటుందని కూడా పేపర్ నోటిఫికేషన్స్ ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు అటు తీవ్రమైనటువంటి భయాందోళనలకు గురవుతున్నటువంటి నేపథ్యంలో ఈ సందర్భంగా ఒక రకంగా మూసీ అంశం అనేది రాజకీయ అంశంగా మారినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నెల 13వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి మూసీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ని ఇస్తామని ప్రకటన చేయడం జరిగింది. ఈ సందర్భంగా దిశగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కూడా మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు సిద్ధమవుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఎట్ ఏ టైం అటు బీఆర్ఎస్ పార్టీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి దీటుగా అటు ఏదైతే మూసీ పరివాహక ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో ఏ ప్రాంతాలకు సంబంధించి కూడా ఖాళీ చేయాల్సి వస్తుంది అనే అంశానికి సంబంధించి ఎక్కడైతే కోట్ చేస్తారో ఆ కోట్ చేసినటువంటి ప్రాంతాలలో కూడా భారీ ఆందోళన కార్యక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఒక రకంగా కౌంటర్ టు ఎన్కౌంటర్ అనే విధంగా కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికే నగరంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా పూర్తి స్థాయిలో స్పష్టంగా చెప్పడం జరిగింది. మూసీ పరివాహక ప్రాంతకు సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా భారీగా సమీకరించాలి. దాంతో పాటు ఎక్కడైతే ఇల్లు కోల్పోతున్నారో ప్రజలు వారిని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఈ అంశంలో చేయబడినటువంటి పోరాటంలో వారందరినీ కూడా సిద్ధం చేయాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎక్కడైతే ఐదర్శ కోటకు సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా లంగరౌస్ కావచ్చు, ఇతర ప్రాంతాలలో ప్రధానంగా లంగరౌస్ కి సంబంధించి చూస్తే మాత్రం మధు పార్క్ రిడ్జ్ కు సంబంధించి అక్కడ అపార్ట్మెంట్ ని ఏదైతే కూలగొట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ గాంధీ విగ్రహాన్ని పెద్ద ఎత్తున పెడతారనే వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అపార్ట్మెంట్ వాసులు కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో కొంత బీఆర్ఎస్ పార్టీ ఈ అంశాన్ని చాలా తీవ్రంగా తీసుకుని ప్రజాక్షేత్రంలోనే పోరాటం చేయాలనేది కూడా సిద్ధమవుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చేటటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వంశీ, ఇప్పుడు సీఎం ఇవ్వబోయే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ముఖ్యంగా ఏం చెప్పబోతున్నారు? ఇప్పటికే చాలా మంది బాధితులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం చెప్తున్నట్లు బాధితులకు ప్రత్యామ్నాయ స్థలాలు, పునరావాసాలు కల్పించే విషయంపై ఏమైనా స్పష్టత ఇచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ప్రధానంగా మూసీ ప్రక్షాళనకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాము అనేది ఒకటి. దాంతో పాటుగా మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఎవరైతే ఖాళీ చేయించదలుచుకున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో
వారికి కల్పించేటటువంటి పునరావాసాలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, దాంతో పాటుగా నష్ట పరిహారంకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రధానంగా చెప్పే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మూసీ ప్రక్షాళనకు సంబంధించి ఎలా అభివృద్ధి పనులు చేయబోతా ఉన్నాము, ఎలాంటి కార్యాచరణతోటి ముందుకు వెళ్ళబోతున్నాము అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా ఈ ఏదైతే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో తెలిపే అవకాశం ఉంటుందని కూడా మనం చెప్పాలి. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూసీ ప్రక్షాళన చేస్తాము, వీటికి కొన్ని అంశాలు బఫర్ జోన్ లో ఉన్నాయి, ఈవెన్ ఆ ప్రాంతానికి సంబంధించి కూడా మార్క్స్ కొట్టినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. ఏదైతే బఫర్ జోన్ లో ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి కూడా ఇప్పటికే మార్క్స్ ఏదైతే రెడ్ మార్క్స్ చేసినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం నగరంలోని అనేక ప్రాంతాలలో కూడా. దాంతో పాటుగా చాదర్ఘట్లోని మూసీ పక్కకు ఉన్నటువంటి కొన్ని ఇళ్లను కూడా ఖాళీ చేసినటువంటి నేపథ్యంలో అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది మూసీ ప్రక్షాళనకు సంబంధించి అనేది మాత్రం ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కొంత చాలా స్పష్టంగా ఒక ఏదైతే నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతోటే ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎక్కడైతే లోటుపాట్లు ఉంటాయో వాటిని క్యాచప్ చేసుకొని బీఆర్ఎస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలకు మాత్రం సిద్ధమయ్యే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఆ దిశగా ఇప్పటికే ఈ రోజు జరిగినటువంటి వర్క్ షాప్ లో కూడా ఇదే అంశం మీద కూడా ప్రధానంగా చర్చించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఖచ్చితంగా భారీ ఆందోళన కార్యక్రమాలకు మాత్రం బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుందనేది కూడా చెప్పాలి. మరోపక్క బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి అంశం చూస్తే మాత్రం పరిహారం ఇవ్వండి, పునరావాసం కల్పించండి, బాధితులకు నచ్చజెప్పి తీసుకోండి, మూసి అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదంటూ చెప్తూనే మరోపక్క భారీ ఆందోళన కార్యక్రమాలకు మాత్రం బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. ఒక రకంగా కౌంటర్ టు ఎన్కౌంటర్ ఇవ్వాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. మరోపక్క ప్రభుత్వం కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా ఖచ్చితంగా తాము మూసి అభివృద్ధి పనులకు ముందుకు వెళ్తాం, ప్రతిపక్షాలు ఎవరు ఎదురుపడ్డా కూడా ఆగేది లేదంటే కూడా ప్రభుత్వం కూడా అంతే మొండి వైఖరితో కూడా ముందుకెళ్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ.